सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య ఈరిగాడి తమ్ముడు బంగారుగాడు ఉన్నడు, సుబ్బిగాడి అల్లుడు చిన్నబ్బిగాడు ఉన్నడు. కంకణాల పాటిగాడు లంకనాల కోటిగాడు సింకికల్ల పోతడు మా జాతికెల్ల మనగాడు. పావులమయ్య మా పెద్ద చూడరయ్య బల్లె పావులమయ్య. బర్రెనైన గుటకేసే కొండ శిలవ మడిసినైన మాకునైన మట్టు పెట్టు విన్నాగు. ఇతము గక్కు పొక్క బెరుడు తరిమి కరుచు తాడిగిరి. ఈటి బాల పడ్డవాడు బతికి బట్టగట్టలేడు. పావులమయ్య మా పెద్ద చూడరయ్య బల్లె పావులమయ్య. బొమ్మ చెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది. కస్తదియా దీని తస్తదియా చేయి పెడితే కస్సు కస్సు మన్నది. కట్టుబట్టి పడితేనో కదలకుండా ఉన్నది. కట్టుబట్టి పడితేనో కదలకుండా ఉన్నది. వదిలి పెడితే ప్రాణాలు బాగుపడుతున్నది. పరబట్టినప్పుడు దీన్ని పరవళ్ళు చూడాలి, కాటేసేటప్పుడు దీని కవ్వింపు చూడాలి. అచ్చమైన తాతు దీని కచ్చెయవడు కానలేడు. అచ్చమైన తాతు దీని కచ్చెయవడు కానలేడు. అడిగి తిప్పి కొట్టనంటే గమ్మ కూడా తిప్పలేడు. పావులమయ్య మా పెద్ద చూడరయ్య బల్లె పావులమయ్య. మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా. మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా. ఇహ పర సాధనమే 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 నరులకు సురుచిర తారకమే. ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. ఆగమ సంచారా ఆగమ సంచారా నా స్వాగతమిది గొనుమా. ఆగమ సంచారా నా స్వాగతమిది గొనుమా. భావజ సంహారా భావజ సంహారా భావజ సంహారా నన్ను కావగరావయ్యా. భావజ సంహారా నన్ను కావగరావయ్యా. పాల
పాలను ముంచెదవో పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో భారము నీదయ్యా భారము నీదయ్యా పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా జయ హే సర్వేశ జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ కారుణ్య గుణ సాగరా కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనసా ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి గలుగువాడే సజ్జనుండు సాధు జంతువులను బాధింపవలదయ్యా ప్రాణి హింస ఘోర పాపమయ్యా ఇదేనా ఇదేనా తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా జరిగేది ఇదేనా 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 ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములే ఒకరినొకరు హతమార్చగా కత్తి దూసిరే ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములే ఒకరినొకరు హతమార్చగా కత్తి దూసిరే నీతికి గొడుగై నిలిచే రాచగద్దెనే నెత్తుటి ధారలలో ముంచెత్తి వేసిరే ఇదేనా ఒకే తల్లి కడుపులో ఉదయించిన పాపలు విధి చేసిన వంచనతో విడిపోయిరి పాపము కోనలోన పెరిగెనొకడు గోపాలుడై కోటలోన వెలిగెనొకడు భూపాలుడై కోటలోన వెలిగెనొకడు భూపాలుడై కోనలోన పెరిగెనొకడు గోపాలుడై రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో ఏమో ఏమనుకున్నారేమో తమరేమనుకున్నారేమో మీ చేతులలో కీళ్ళు బొమ్మలం మేమనుకున్నారేమో
చక్కని కన్యవు ముక్కున కోపం నీకేలా నీకేలా చల్లగాలిలో ఆటలాడగా రావేలా రావేలా పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా చేరాలా వలసి వస్తినే సులకనైతిగా ఈ వేళ ఈ వేళ ఏమనుకున్నారేమో తమరేమనుకున్నారేమో మీ చేతులలో కీలు బొమ్మలం మేమనుకున్నారేమో ఏమో దొరగారేదో తొందర పనిలో మునిగారా మునిగారా అందుచేతనే అయిన వారినే మరిచారా మరిచారా నిజమే తెలియక నిందలు వేయకు నా మీద నా మీద మాట విసురులు మూతి విరుపులు మర్యాద మర్యాద రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో ఏమో క్షణమే యుగమై మనసే శిలయై నిలిచాలి నిలిచాలి నిన్ను చూడగా యుగమెక్కడముగా గడకేని గడకేని ఎడబాటన్నది ఇకపై లేదని అందామా అందామా ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా ఉందామా ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు దయగా
చూశావా మామా, ఈ యాదవుల ఆడంబరం, ఈ వైభవం, ఈ ఐశ్వర్యం, ఈ ప్రదర్శనం మనకంటే గొప్ప అనిపించుకోవడానికే చేసినట్టుంది. అందుకు సందేహమా దుర్యోధన? ఈ వివాహం శ్రీకృష్ణుడు నిర్వహిస్తానన్నప్పుడే అనుకున్నాను ఇంత కోలాహలం చేస్తాడని. ఏం చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత. భలేమా, భలేగా. ధన్యులం ప్రభు, ధన్యులం. తమతో పాటు మాకు కూడా ఏమి సత్కారం, ఏమి సన్మానం. ఆహా ఆహా, ఎవ్వారి తరమౌను ఈ విభవమెన్నా, అవని రాజుల కన్నా అన్నిటను మిన్నా, పురలంద ఈ శోభ చూడగనుసున్నా, అన్నన్న ఇది కదా ఐశ్వర్యమన్నా. మామా ఏమిటి గోల? ఉద్దండ పండితులే గాని మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అస్తు అస్తు అస్తు. అష్టేమిటి అష్టు? ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తారా? అపరాధమే, క్షమించాలి ప్రభు, క్షమించాలి. ఏదో పరాకున ఉన్న మాటగా. ఉన్న మాటైనా మన నోటితో ఇతరుల గొప్ప చాట రాదు. మనం వరుని పక్షం బెట్టు చేయాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి. తెలిసింది ప్రభు, తెలిసింది. ఏం తెలిసింది? ఇక చూడండి, వియ్యాల వారిని వారి భర్తం పట్టిస్తాము. నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం తాం తాం. ఆహ నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం తాం తాం. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, అహ నా పెళ్లి అంట, ఓహ నా పెళ్లి అంట, అహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం తాం తాం. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి ముద్ది ముట్టబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, అహ నా పెళ్లి అంట, ఓహ నా పెళ్లి అంట, అహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం తాం తాం. తాళిగట్ట వచ్చునంట, తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్ట వచ్చునంట, పాలని రమమమ్మ పగప మగ, తాళిగట్ట వచ్చునంట, పప పద మమ్మ పగ గగ మరి గమ, తాళిగట్ట వచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అర్థం తాం ఇష్టం తాం తం తాం తం తాం తాం తని తప మగతి తాళి గట్ట వస్తున్నట. తాళిగట్ట తాళిగట్ట వచ్చునంట, తగిలి సిగ్గు నాకంట, మేలి ముక్కు తాను చేసి తగిలి మాలాడునంట. ఓ అత్తయ్య, నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పంచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా సనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు. మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వేయండి, లేకపోతే నేను బావను చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. చప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావను చూడను. అక్క మళ్ళీ అలా అయితే అవసరం లేదు 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 లేదు, వేయండి 2.
ఒకటి. ఏమిటది? రెండు. రెండు. రెండే. ఒకటి రెండైతే 6 3 నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా పోయి చూసేస్తాను. రావేమైనా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందతందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం దూరం. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. తెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. స్వాములు అటు కాదు ఇటు చిత్తగించండి. గారెలు, బూరెలు, పేణీలు, పోణీలు, బొబ్బట్లు, చాపట్లు, లడ్లు, జిలేబీలు. సరి ఇవి భక్ష్యాలు. పులిహోర, కలిహోర, నలిహోర, సలిహోర. ఇవన్నీ చిత్రాన్నాలు. ఓహో, బాదం పాయసం, సాదం పాయసం, జీడిపప్పు పాయసం, సారిపప్పు పాయసం, ఇకపోతే మధురసాలు, పలరసాలు. సరి సరి ఇవన్నీ పానీయాలు. ఓహో, వంకాయ, బెండకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ. చాలు చాలు చాలు, ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకమేదయ్యా? ఓ అదే, తెస్తాం తెస్తాం. ఏమిటి, ఏం తెస్తారు? అదే అదే నరమాంసం, నరమాంసం. శివ 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 శివ, మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? పెళ్లి పెద్దలమని శుద్ధ మొద్దులు తయారైనారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగా అదైతే చెప్పుతామండే. ఏమిటా? గోంగూర, శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? తెలుసు సావులు, మోపులు మోపులు తెప్పిస్తావు, దయచేయండి సావులు. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు, ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు, ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒకోరె అరిసెలుల్ల ఇల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. బళీరె లడ్డులందు
ಭಕ್ತೇಣಿ ಬೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಬೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ఇవెల్ల నాకే విందు దివాస భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఎవరైనా పెళ్లి పెద్దలు గోంగూర తీసుకురమ్మంటే ఇంత ఆలస్యం ఎందుకయ్యా? ఇదేమిటో శర్మ శర్మ, ఇవేమిటి అంతా ఖాళీలైనవి? పులిహోర ఏదో ఖాళీ, దద్దోజనం ఖాళీ, చక్కెర పొంగలి ఖాళీ, లడ్డూలు ఖాళీ, జిలేబీలు ఖాళీ, గారెలు ఖాళీ, అరికలు ఖాళీ. అయ్యో శర్మ, అవమానం చేశారు. ఇదిగో మనమే శకుని మామగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ సంగతి అంతా చెప్పి వీళ్ళ దుంప తెంపించి ధూపం వేయించి ఇంకా ఏం చూస్తావు? ఖాళీ పాత్రలో రాబోయ్ శర్మ. చేసిన వంటకాలన్నీ వాళ్ళని మెక్కేసి మనకు శూన్య పాత్రలు మిగిల్చారు. చూశారా? శర్మ శాస్త్రి, శర్మ శాస్త్రి, శర్మ అయ్యో అరిసెలు అరిసెలు, కజ్జికాయలు కజ్జికాయలు, శర్మ శాస్త్రి, శర్మ. నేను వియ్యాల వారిని అల్లరి చేయమంటే మీరు నన్నే అల్లరి చేస్తున్నారా? మీకేమైనా దయ్యం పట్టిందా? అష్టేమిటి? విడిదిలో దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీకు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది. ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ తలలకు తైల మర్దనం చేయిస్తాను. జాగ్రత్త. శకుని ఉన్న చాలు శనియేల అని కదా. అవును నిజమే, నేను అంత ఘనుడా. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. ఏనాయనా ఇప్పుడు వచ్చారు? ఏముంది, ఆ పెళ్లి కుమార్తెను చూసిన తర్వాత నాకేం తోచటం లేదు. ఈ పెళ్లి మానుకుపోదామా అనిపిస్తోంది. చూశావా, అదేనమ్మా ఈ శ్రీకృష్ణుని మాయ. ఇలా అసహించుకొని మనంతట మనమే పెళ్లి చెడగొట్టుకుపోవాలని శశిరేఖ చేత ఈ నటనంతా చేయించాడు. వాని మాయల్లో మనం ఆ పడేది. ఆ 3 ముళ్ళు పడనీయండి, తర్వాత అన్ని చక్కబడతాయి. తెలిసినదా మాత? అక్కడ 3 ముళ్ళు పడే శుభముహూర్తానికి ఇక్కడ 3 ముళ్ళు పడాలని శ్రీకృష్ణుల వారి ఆనతి. చిన్నన్నయ్య ఇక్కడ లేకుండానేనా? ఆ సందేహం వలదు మాత. వారు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, చిద్విలాసులు. ఇక నేను వెళ్ళి అక్కడ పెళ్లి సర్వమంగళం కావించి ఇక్కడ ఆశీర్వాదం వేళకు బలరామదేవుని బంధువర్గంతో సహా తోడి తెస్తాను. మన ఆశ్రమం పావనం చేస్తాను మాత. అలా చెయ్యరా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నమో కృష్ణ, నమో నమః. ఆనందమాయనే
రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా. పులి కాదు నాయన కృష్ణుడు. అమ్మా ఏమిటే నాకు ఈ అల్లరి? ఏమో తల్లి, నేనేం పాపం చేశాను? ఏమండి, మీరు ముందుగా అబ్బాయిని చూడలేదటండి? ఏం దుర్యోధన, చెప్పనే లేదు. అబ్బాయికి ఏమన్నా చిత్త చాంచల్యం ఉందా? క్షమించాలి, వీరాధి వీరుడు మా యువరాజు ఇలా జడుచుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే దారిలో శత్రువులు ఎవరో ఏదో ప్రయోగం చేసి ఉంటారు. అయితే మీకు తెలియందేముంది, విభూది పెట్టించి రచ్చ కట్టించండి. రండి. కవచమితి కవచమితి పరమం పవిత్రం రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం. కవచమితి కవచమితి పరమం పవిత్రం రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం. ఏమైనా సరే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. పులి పులి. నీవు వద్దంటే అభిమన్యునికి ఇచ్చి చేస్తా. వీల్లేదు, నాకే కావాలి. అయితే పర. మాంగళ్యతంతురారే రామవతీవన హేతునా కంఠే భద్రాణి సుభగే పుష్టివదననాం. మాంగళ్యతంతురారే రామవతీవన హేతునా కంఠే భద్రాణి సుభగే పుష్టివదననాం. లక్ష్మణ, మామ, నాయన లక్ష్మణ, హతోస్మి, యువరాజు మూర్చపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చటమే. ప్రయోజనం లేదు. పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి ఏమిటి ఇదంతా మామ? ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను. పెళ్లి కూతుర్ని విడుదల చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయాతుతరి, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడి నిల్చొనే మాట్లాడతాను. మామా, భయం ఎందుకు దుర్యోధన? నా అంతటి నేను బుద్ధిపూర్వకముగా చెబితే తప్ప నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? మా మా ఎవరు ఆటంకపరచకండి. ఈ మోసం ఏదో తెలియాలి. సాక్ష్యకి ఏది ఆ ముసలం? సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థితికి లోపడతావని నాకు తెలుసు. అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్థతో జయ అన్నట్లు మాకు తగిన శాస్త్రే జరిగింది. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. ఏది నా ముసలం? ముసలం ఎక్కడ? పెదమామగారు, నమోన్నమ. పెద్దలు తమకెందులకి శ్రమ. ఈ దురాత్మల బలమడచడానికి నేనున్నాను. ఎవడవునా నువ్వు? నేనా? ఎవడనా? ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించనే ఆ అర్జున పరుగున భీభత్స బాబాయ్ గారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడను. ఊరి నువ్వురా ఘటోత్కజ, కర్ణ, దుశ్శాసన, వీణ్ణి పట్టండి.
ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా, అతి దురాత్ములు మీరు. మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించుకుంటున్నాయి. మీకు బుద్ధి చెప్తాను. జంబు జంబు, ఇక మీరు విజృంభించండి. ఒరి మూఢ దుర్యోధన, నీ ఐశ్వర్యం చూసుకు తుళ్ళిపడినావు కదూ. ఇప్పుడు చూడు ఎవరు ఐశ్వర్యం మోస్తున్నావు. చిన్నమయ్య, ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి. శరణార్థులను చంపనులేండిరా పిరికి పందలు. జంబు జంబు, ఈ కౌరవాహములను కట్టకట్టి ఎత్తుకుని పోయి హస్తినాపురంలో పారవేయండి. ఓరోరి, మీ దుష్ట చతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక. స్వాతిశయమున త్రుళ్ళు, ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు, మీరెల్ల దుమ్ము ధూళి కలియు కాలము దగ్గర కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు. ఇంకొక మాట, పాండవులే కాదు పాండవ బంధుకోటి, బంధు బంధుల బంధుల బంధులందు ఎవరినెదిరింతురేని మీకిది శాస్తి. ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట, ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట. నమో నమః. పెదమామ గారు మన్నించాలి. చిరంజీవ చిరంజీవ. కృష్ణ, మన భీమకుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు. ఇంతకు మన అమ్మాయి ఏదండి? అవును కృష్ణ, శశెక్కడ? అల్లుడు. నమో నమః. పెద్దత్త గారికి నా మనవి, ఈ లగ్నానికే నా ఇంట్లో అభిమన్యునకు శశిరేఖకు సలక్షణంగా వివాహం జరిగింది. మీరు వచ్చి ఆశీర్వదించి నా ఆశ్రమాన్ని పావనం చెయ్యాలి. అయితే ఇంకా చూస్తారే, పదండి. పదండి అన్నయ్య. వదినా హిడింబా, మా అమ్మాయి పెళ్లి చివరికి నీ ఇంట్లోనే జరిపించాం. ఏ ఇంట్లో జరిగినా నాకు ఆ పట్టింపులు ఏమీ లేవులే వదినా. నా మాటే నాకు అప్పగించావులే. అమ్మా సుభద్ర, ఇక అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. మీ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రుడు చేశాడు, అది నా సంతోషం. కాదు మాత, కాదు. ఇది ఎల్ల శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ, నమో కృష్ణ. జై సత్య సంకల్ప, జై శేషతల్ప, జై దుష్ట సంహార, జై దీన కల్ప, జై భక్త పరిపాల, జై జగజ్జాల. నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. కరిగిపోనా నీలో నా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుట్టలో నీ కోగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలో నా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో
నేలకు పచ్చను నేనై రెండో కలిసిన అంచులలో, రేఖో మాపుల సంచులలో. ఎల్లని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సొద్దులుగా ఎల్లని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సొద్దులుగా మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకుపోయి నిలువెల్లా కరిగిపోనా, నీలోన కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో హిమగిరి శిఖరం నీవై, నీ మమతల మనసును నేనై. ఆశలు కాచే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివ పార్వతుల సంబరమై, గంగాయమునల సంగమమై. శివ పార్వతుల సంబరమై, గంగాయమునల సంగమమై. ఉరకల పరుగుల పర్వములోన ప్రణయములోన నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల పేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల పేరులో కసిగా ఉంది, కసిగా ఉంది, కలవక కలపినందుకు కష్టమంటుంది, కసక్కుమంటూ కాటేయమంటుంది. కసిగా ఉంది కసిగా ఉంది కలవక కలిసినందుకు కస్సుమంటుంది కసకస నిన్ను నవిలేమంటుంది కసిగా ఉంది ఆహా, కసిగా ఉంది. నీ ఛాతీ చూస్తే నిన్న రాత్రి గుర్తుకు వస్తుంది, నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతుంది. గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటుంది అది కొత్త కథలను రోజు చెప్పక చెబుతుంది కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిసినందుకు కస్సుమంటుంది కసక్కుమంటూ కాటేయమంటుంది. కసిగా ఉంది ఆ, కసిగా ఉంది. ఎంతకాలం నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది, ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది. అదుపులో నా ఉండని దాన్ని అనుభవించాలి అనుభవానికి రాని దాన్ని వదులుకోవాలి కసిగా ఉంది కసిగా ఉంది కలవక కలిపినందుకు కష్టమంటుంది, కసకస నిన్ను నవిలేమంటుంది కసిగా ఉంది. కసిగా ఉంది నీ అండలేక అందరికీ నేను అలుసైపోయాను, నువ్వుండగా ఏమనగాడో నా జోలికి రాలేదు. అందుకే ఆడదానితో మగవాడుండాలి ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి ఉండాలి కసిగా ఉంది, కసిగా ఉంది. కసిగా ఉంది ఆహా, కసిగా ఉంది.
ఈ ప్రేమలే ఎందుకో ఈ ప్రేమలే ఎందుకో బేజారుగా మనసైనది ఏ మాయలో చేస్తున్నది నా చూపులో సెగలెందుకు ఈ ప్రేమని ఆపలేనెందుకు ఈ ప్రేమని ఆపలేనెందుకు ఓ సోయగం దోచేమది గారాములే చేసే మది ప్రేమాలయం వెలసిందిల్లే ఈ ప్రేమని ఆపలేనెందుకు ఈ ప్రేమని ఆపలేనెందుకు బేజారుగా మనసైనది ఈ మాయలో చేస్తున్నది స్నేహాక్షరం మోగే క్షణం ఈ ప్రేమని ఆపలేనెందుకో ఈ ప్రేమని ఆపలేనెందుకో నిదురేలను రాదాయని సిక్కే పడి పరువాలివి ఏదో మది కోరేనిలా ఈ ప్రేమని ఆపలేనెందుకో ఈ ప్రేమని ఆపలేనెందుకో ఈ ప్రేమనే ఆపలేనెందుకు మన గుట్టె నిలుపుకోవాలి నీ మారాము గుణమే మానాలి మన గుట్టె నిలుపుకోవాలి నీ మారాము గుణమే మానాలి జాలిపడి నిన్ను కొని తెచ్చినాను నీకు మేలెంచి చోటిచ్చినాను నీవు నా పరువు నిలబెట్టవోయి ఇంక నీ పరువు నా మీద ఉందోయి మన గుట్టె నిలుపుకోవాలి నీ మారాము గుణమే మానాలి ఎవరేమన్నా ఎవరేమన్నా
దిగులెంతున్నా అన్నీ మరిపించేవు బోసి నవ్వుల మురిపించేవు నవ్వుతుకేరుతూ ఆడి పాడి నన్నలరిల్చిన బాబు ఏమైనావో ఎందున్నావో ఏమైనావో ఎందున్నావో ఏడు మలబడి నలిగేవో ఎవరేమన్నా దిగులెంతున్నా అన్నీ మరిపించేవు బోసి నవ్వుల మురిపించేవు నవమాసాలు నిన్ను మోసింది కన్నీరి దుటకేనా కన్నమ్మను నేగానా జాడలు తెలిసి రాలేనైతే క్షణమే యుగమైపోయే ఇంకెన్నాళ్ళకు బంగారు తండ్రి ఇంకెన్నాళ్ళకు బంగారు తండ్రి నా కనులకు కనిపించేవు నవమాసాలు నిన్ను మోసింది కన్నీరి దుటకేనా కన్నమ్మను నేగానా చిన్న దొరదారుని దొరిస్తే మేలు ఉత్తదో బూతులాటలు చాలు నిద్ర కన్నెల దీవింతురోయి ఒక్క తీయన్ని ముద్దియవోయి మన